వాడాలో తీవ్ర వాగ్వివాదము. నేను షిరిడీ చేరిన మొదటి దినమునే నాకును బాలాసాహెబ్ బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలెనని నేను వాదించితిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకొనవలెను. ఏమీయూ చేయక సొమరిగా కూర్చుని వానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛాపక్షమును ఆశ్రయించితిని. భాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారంధము తరపున వాదించుచు, కానున్నది కాక మానదు, మహనీయులు కూడా నీ విషయంలో ఓడిపోయిరి. మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటు ఉండనిమ్ము, గర్వము గాని అహంకారము గాని మీకు తోడ్పడవు అనెను. ఈ వాదన యొక్క గంట వరకు జరిగెను. కానీ యథమిత్తమనేని ఏమీయూ తలలేదు. అలసిపోవుటచే ఘర్షణ మానుకొంటిమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. దేహాత్మ బుద్ధి అహంకారమును లేకున్నచో వివాదమునకు తావులేదని గ్రహించితిని. వేయేల వివాదములకు మూల కారణము అహంకారము. ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడిగిను, వాడాలో నేమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమట్ పంతు ఏమంచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాటేవాడే మసీదునకు చాలా దూరముగానున్నది. మా వివాదము గూర్చి బాబాకెట్లా తెలిసెను? అతడు సర్వజ్ఞుడై ఉండవలెను, లేనిచో మా వాదనను ఎట్లు గ్రహించును? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. హేమట్ పంతు అను బిరుదునకు మూల కారణము. సాయిబాబా నన్నెందులకు హేమట్ పంత అని పిలిచినని ఆలోచింపసాగితిని. ఇది హేమాద్రి పంతు అను నామమునకు రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రి పంతు ప్రధానామాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము కలవాడు, చతుర్వర్గ చింతామణి, రాజప్రశస్తియను గొప్ప గ్రంథములను రచించినవాడు, మోడీ భాషను ఒక నూతన గణిత విధానమున కనిపెట్టినవాడు. ఇకనైనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను, మేధాశక్తి అంతయు లేనివాడను. మరి సాయిబాబా నాకెందుకీ బిరుదును నొసంగిరో తెలియకుండెను. ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపుకొనుటకు ఎమ్మనియు నేనెప్పుడూను అణుకువ నమ్రతను కలిగి ఉండవలెనని బాబా కోరికయను ఉండవచ్చుననియు గ్రహించితిని. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నే చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని అనుకుంటుని. భవిష్యరిత్రను బట్టి చూడగా బాబా పలుకులను గొప్ప ప్రాముఖ్యము గలదనియు భవిష్యత్తు తెలిసియే బాబా ఇట్లనేనియు భావించవచ్చును. ఏలయనగా హేమట్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను. సంస్థానం యొక్క లెక్కలను బాగుగా ఉంచెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వామ్యోమము, ఆత్మశరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రను గొప్ప గ్రంథముగా రచించెను. గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయమై బాబా ఏమనను హేమట్ పంతు వ్రాసి ఉండలేదు. కానీ కాకా సాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసుకొనిన దానిని ప్రచురించెను. హేమట్ పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకా సాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగెను. బాబా అట్లే అని జవాబిచ్చెను. ఎక్కడకు అని ఎవరో అడగగా చాలా పైకి అని బాబా చెప్పెను. మార్గమేది అని దీక్షిత్ అడిగెను. అక్కడికి పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యముననున్న అడవిలో పులులు తోడేళ్ళు కలవని బాబా బదులిడెను. మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో నని కాకా సాహెబ్ అడగగా అట్లైనచో కష్టమే లేదని బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యమునున్న తోడేళ్ళు పులులు గోతుల నుండి తప్పించెను. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చుననెను. మసీదులో అప్పుడు అచ్చటనే ఉన్న దాభోల్కర్కు తన ప్రశ్నకు అదే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా
అని వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను. పరమార్థము నిజముగా గురుబోధ వల్లనే చిక్కుననియు రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సౌందీపులకు లొంగి అణుకువతో నుండి ఆత్మసాక్షాత్కారము పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము, ఓపిక అను 2 గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను. 2వ అధ్యాయము సంపూర్ణము.